ఈ గ్రేప్స్ అన్ని కూడా వైన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో ఏదైతే ముందు మనం చూసామో అవి డ్రై గ్రేప్స్కి యూజ్ చేస్తారు. ఇవైతే కనుక వైన్ తయారు చేయడానికి యూజ్ చేసే గ్రేప్స్ ఇవి. సో ఇవి ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి ప్రజెంట్ ఈ గ్రేప్స్ అయితే. ఏదైతే ఫామ్ లో నేను ఉన్నానో ఇక్కడ పండించే ఈ బ్లాక్ గ్రేప్స్ నేమ్ వచ్చేసి కార్బర్నెట్ గ్రేప్ వెరైటీ. ఇది వైన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో వైన్ తయారు చేయడం కూడా ఈ గ్రేప్స్ లోని పైన స్కిన్తో ఒక టైప్ ఆఫ్ వైన్ తయారు చేస్తారు అండ్ లోపల ఉన్నటువంటి పల్ప్తో ఒక టైప్ ఆఫ్ వైన్ తయారు చేయడం జరుగుతుంది. సో పల్పు ప్లస్ పైన ఉన్నటువంటి స్కిన్ కూడా ఈ వైన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో పైన ఉన్న స్కిన్తో అయితే కనుక రోజ్ వైను, లోపల ఉన్నటువంటి పల్పుతో అయితే వైట్ వైన్ కూడా తయారు చేస్తారు. ఏదైతే మనం ముందు చూసామో అందులో కొన్ని అయితే బ్లాక్ గ్రేప్స్ ఫార్మ్స్ ఉన్నాయి, కొన్ని అయితే గ్రీన్ గ్రేప్స్ ఫార్మ్స్ చూసాం ముందు. ఈ ఫార్మ్ మొత్తం కంప్లీట్గా బ్లాక్ గ్రేప్స్. సో ఇవైతే కనుక వైన్ తయారు చేయడానికి యూజ్ చేసే గ్రేప్స్ అనమాట. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్లో వైన్ రేట్స్ చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు సొంతంగా ఇక్కడ పండించిన గ్రేప్స్తో వీళ్ళు వైన్ తయారు చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఏదైతే లాస్ట్ వీడియోలో నేను జూయిష్ షబాత్ రోజుని తీసుకునే కిదూష్ ఏదైతే ఉందో, ఏదైతే ద్రాక్ష రసం ఉందో దాన్ని కిదూష్ అని పిలుస్తారు వీళ్ళు. ఆ కిదూష్ ని కూడా కార్బర్నెట్ అనే ఈ గ్రేప్స్ తోనే తయారు చేయడం జరుగుతుంది. సో అది ఎలా తయారు చేస్తారనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్మ్స్ కి కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారానే నీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అవి మిషన్స్తో హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది గ్రేప్స్ని అయితే. సో వీలైతే నెక్స్ట్ మిషన్స్తో హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీయటానికి ట్రై చేస్తాను. గ్రేప్స్ అయితే కనుక మనకి మార్కెట్లో అవైలబుల్ ఉండదు. సో ఇవి మార్కెట్లో సేల్ చేయరు. ఈ గ్రేప్స్ అయితే కనుక కంప్లీట్ గా ఫార్మ్స్ నుంచి డైరెక్ట్ గా ఏవైతే వైన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయో అక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ హార్వెస్టింగ్ అయిన వెంటనే కూడా వీటిని నీట్ గా ప్యాక్ చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ గ్రేప్స్ చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఏవైతే గ్రీన్ గ్రేప్స్ ఆకులు ఉంటాయో వాటిని గల్ఫ్ కంట్రీస్ లోని ఇజ్రాయెల్లో కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. వాటి టేస్ట్ అయితే కనుక పుల్లగా ఉంటుంది గ్రీన్ గ్రేప్స్ లీవ్స్ అయితే కనుక. బట్ ఈ గ్రేప్స్ లీవ్స్ అయితే కనుక కొంచెం చేదుగా ఉన్నాయి అండ్ వీటి షేప్ కూడా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గ్రేప్స్ లీవ్స్ కంటే కూడా ఇవి కొంచెం డిఫరెంట్ గా రౌండ్ గా ఉన్నాయి ఇవైతే కనుక.
ఇజ్రాయెల్లో అయితే 7 టైప్స్ గ్రేప్స్ వెరైటీస్ యూజ్ చేస్తున్నారు వైన్ తయారు చేయడానికి. ప్రజెంట్ అయితే కనుక ఒక 5 వెరైటీస్ గ్రేప్స్ మాత్రమే పండించడం జరుగుతుంది వైన్ తయారు చేయడానికి అయితే కనుక. సో ఇక్కడ పండించే ఈ 5 రకాల్లో ఫస్ట్ వచ్చేసి కార్బోనేట్, సావిగ్నాన్, చార్డోన్, మెర్లోట్, సావిగ్నాన్, గ్రీన్. ఈ 5 వెరైటీలు ఇజ్రాయెల్లో పండించడం జరుగుతుంది ఈ వైన్ తయారు చేయడానికి ఉపయోగించడానికి. ప్రపంచం మొత్తం మీద 10,000 రకాల గ్రేప్స్ ని వైన్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నారు. బట్ ఇజ్రాయెల్లో ఉన్న వాతావరణానికి అనుకూలంగా ఉన్న వెరైటీస్ అయితే కనుక 7 మాత్రమే ఉన్నాయి. 7 లో 5 మాత్రం ఈ జెరూసలేం ఏరియాలో పండిస్తున్నారు. 5 వెరైటీస్ మాత్రం యూజ్ చేస్తున్నారు ఈ వైన్ తయారు చేయడానికి అయితే కనుక. సో ఈ గ్రేప్స్ అయితే కనుక హార్వెస్టింగ్ కి రెడీగా ఉన్నాయి ప్రజెంట్. సో గ్రేప్స్ కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి. నార్మల్ మనం తినే గ్రేప్స్ కంటే కూడా ఈ వైన్ కి యూజ్ చేసే ఏవైతే గ్రేప్స్ ఉన్నాయో వీటి స్వీట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏదైతే ఈ కార్బోనేట్ గ్రేప్స్ నుంచి తయారు చేసిన వైన్ రెస్టారెంట్ లో అయితే కనుక 1 గ్లాస్ వచ్చేసి 25 షెకెల్ నుంచి 50 షెకెల్ దాకా ఉంటుంది కాస్ట్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 562 రూపీస్ నుంచి 1125 రూపీస్ వరకు 1 గ్లాస్ ఆఫ్ వైన్. సో ఈ కార్బోనేట్ గ్రేప్స్ నుంచి తయారు చేసిన వైన్ బాటిల్లో తీసుకోవాలనుకుంటే కనుక 70 షెకెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 70 షెకెల్ అంటే మన కరెన్సీలో 1575 నుంచి ఉంటుంది. దీని కాస్ట్ 650 ml ఉంటుంది బాటిల్ అయితే. గ్రేప్స్ అయితే కనుక చాలా స్వీట్గా ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి సైజు. ఇజ్రాయెల్ కంట్రీ ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని సంవత్సరానికి 70,000 టన్నుల ద్రాక్షని పండిస్తుంది. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. సో మరొక ఫామ్ లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. సో మీరు చేస్తున్న లైక్, కామెంట్, షేర్స్ తో మరెన్నో కొత్త వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.